2024వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో విజేత ఎవరనేది మనము పోలింగ్ జరిగినటువంటి మరుసటి రోజే స్పష్టంగా చెప్పడం జరిగింది. రిజల్ట్ 2 రోజుల ముందైతే ఎవరి వలన ఈ ఎలక్షన్స్లో ఈ పార్టీ విజేతగా నిలిచిందనేది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2029లో ఎవరు గెలుస్తారు అనేది కూడా ఈ వీడియోలో సుస్పష్టంగా మీకు తెలియజేయబోతూ ఉన్నాను. కొంతమంది అయితే సర్వే చేస్తారు, జనాల మైండ్లో ఏ పార్టీకి ఓటు వెయ్యాలని ఉంది అనేది వాళ్ళని అడిగి కొన్ని ప్రశ్నలు అడిగి దాని ద్వారా తెలుసుకొని సర్వే చేస్తారు, ఈ పార్టీ భవిష్యత్తులో గెలవబోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని. అలా సర్వే చేయాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ నాయకుడికి ఉన్న మైండ్ సెట్ని బట్టి ఆయనకి ఓటు వెయ్యాలా లేదా అనేది ఈ సృష్టి జనాల మైండ్లో ఒక ఆలోచనని ఇస్తుంది. చూడండి, ఇంకొంచెం స్పష్టంగా చెప్తాను మీకు. 2 అధికారులు ఉన్నారు, అంటే 2 పార్టీలు ఉన్నాయి. ఈ 2 పార్టీల్లో ఒక్కొక్కరు పోటీ చేస్తారు కదా. చేసేటప్పుడు ఈ నాయకుడి యొక్క లక్షణాలు, మైండ్ సెట్, థాట్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది విశ్వం 24/7 గమనిస్తూనే ఉంటుంది. ప్రతి సెకండు గమనిస్తూనే ఉంటుంది. ఈ రాజకీయ నాయకుడి యొక్క ఆలోచనలను కూడా గమనిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా గెలుస్తాను అని ఏ నాయకుడి మైండ్లో అయితే బలంగా ఉంటుందో ఆ నాయకుడిని గెలిపించడానికి కావాల్సిన పరిస్థితులన్నీ ఏర్పరిచేస్తుంది విశ్వం. ఈ నాయకుడికి అన్నీ అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. ఇంకొక నాయకుడికి థాట్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ ఉంది కాబట్టి పనులేవి సరిగా వర్కౌట్ అవుతున్నట్లుగా కనిపించవు. దీని వెనకాల మాత్రం ఎవరి ఊహకి అందనంత శక్తి దాగి ఉంది. ఊహాతీతమైన ఎనర్జీ విశ్వాన్ని నడిపిస్తూ ఉంది. దాన్ని బట్టి ఎవరు విన్ అవుతారనేది స్పష్టంగా చెప్పేది. ఈ సమస్త సృష్టి అధికారాన్ని ఒక మనిషి చేతిలో ఎందుకు పెడుతుందనంటే ఆ మనిషి ద్వారా కొన్ని వందల కుటుంబాల జీవితాలు మారుతాయన్న ఉద్దేశంతో పెడుతుంది. ఆ అధికారాన్ని దుర్వినియోగం గనక చేస్తూ ప్రజల్ని హింసిస్తూ గనక పోతే అధికారాన్ని మళ్ళీ వెంటనే లాక్కొనేస్తుంది. చూడండి, ఒక చిన్న విషయం, మనకి పురాణాలన్నీ చాలా విషయాల్ని చెప్తూ ఉన్నాయి. ఈ వృత్తాంతం ఉంటుంది చూడండి, పునర్జన్మ అనే కాన్సెప్ట్ ఉంది చూడండి. ఈ కాన్సెప్ట్ మొత్తము కూడా కక్ష సాధింపు చర్యల వల్లనే ఈ పునర్జన్మలు అనేవి ఎత్తడానికి ఛాన్సెస్ ఉంది. ఈ జన్మలో ఇంకొక మనిషిని బాగా హింసించేశాడని అనుకోండి, లేదా నాకు అడ్డు ఉండకూడదని చెప్పి ఏదో చేసేసాడు అని అనుకోండి, ఈ సోల్ మళ్ళీ జన్మ తీసుకుంటుంది. ఆ జన్మలో మళ్ళీ ఎవరైతే హింసించారో వాళ్ళని హింసించడానికి సర్వ హక్కుల్ని కలిగి ఉంటుంది. వాలి సుగ్రీవుడి విషయంలో రాముడు చెట్టు చాటున దాక్కుని వాలిని చంపేస్తారు. తరువాత కృష్ణావతారంలో వేటగాడు సేమ్ బాణం వేసి కృష్ణుడి కాలికి తగిలే విధంగా చంపేస్తాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం రాముడు, 8వ అవతారం శ్రీకృష్ణుడు, వీళ్ళకే తప్పలేదు కక్ష సాధింపు చర్యలు అనేవి. ఈరోజు ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, సైలెంట్గా ఉండండి. ఇంకా అనుభవిస్తారా, ఇంకా హింసిస్తారా, ఇంకా అనుభవించండి. సర్వ హక్కులు మీకు వచ్చేస్తాయి. సృష్టి ప్రతి దాన్ని గమనిస్తూనే ఉంటుంది. మీరు అనుభవించేంత అనుభవించండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మైండ్ సెట్ మాత్రం దానికి ముందు ఏం చెప్పారు, నాకు సీఎం పదవి మీద కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అసలు వద్దన్నారు. 2019కి ముందు స్పీచ్లు వినండి. ఇప్పుడు గెలుస్తాం, పోరాడతాం, సాధిస్తాం, చేస్తాం, పాతాళానికి తొక్కుతాం మీ పార్టీ, ఎన్నెన్ని మాటలు. దాని ఫలితం సేమ్. నేను అదే చెప్తూ ఉన్నాను, చివరి 9 రోజులు చాలా ముఖ్యం అని చెప్తూ ఉన్నాను. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. కరెక్ట్ గైడెన్స్ కనుక తీసుకుంటే మీరు కూడా గెలవచ్చు. నేను ఎలక్షన్స్కి ముందే చెప్పాను, 30 రోజుల టైం నాకు ఇస్తే నేను మిమ్మల్ని రాజకీయాల్లో గెలిపిస్తాను అని. చిన్నపిల్లడు కదా, ఏం తెలిసి ఉంటుందని చాలామంది భ్రమల్లో ఉండిపోయినట్టున్నారు. కొంతమంది దాకా చేరింది నా వీడియోస్ అయితే, కొంతమంది అయితే అప్రోచ్ అయ్యారు. మేమైతే మాట్లాడాం వాళ్ళతో, ఇలా చేయండి అలా చేయండి అని మా గైడెన్స్ అయితే ఇచ్చాం. ఫలితాలు కూడా సాధించారు. మళ్ళీ చెప్తూ ఉన్నాను, 30 రోజుల సమయం నాకు ఇస్తే ఎలక్షన్స్ ముందు నేను గెలిపించేస్తాను. లాస్ట్ కూడా అదే విషయం చెప్పాను. దాని తర్వాత ఏ పార్టీ విన్ అవుతుందనేది కూడా స్పష్టంగా చెప్తూనే వస్తూ ఉన్నాను.
పోలింగ్ ముందు నుంచి చెప్పాను, పోలింగ్ తరువాత చెప్పాను, రిజల్ట్కి ముందు 2 రోజులు చెప్పాను. ఇది ఒక ఘన విజయం, అది కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఈ విజయం సాధిస్తారని చెప్పాను. సేమ్ ఫలితాలు 21/21, 2/2 వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారికి. హారోస్కోప్ని కూడా పరిశీలించాను పవన్ కళ్యాణ్ గారిది. కోణంలోకి గురుడు రావడం వల్ల రాజ్యాధికారం వస్తుందని చెప్పాను. ఆ వీడియో ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను, లేదా ఈ వీడియో చివరిలో పెడతాను, ఒకసారి గమనించండి, చూడండి. ప్రతి ఎమ్మెల్యే మైండ్ని రాబో వీడియోస్లో పెడుతూనే వస్తాను, ఎవరు విజయం సాధిస్తారు అనేది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ పేరుని చెప్పి ఒక్కొక్క స్పెసిఫిక్ వీడియో దాని మీద చేసి ఎవరు విన్ అవుతారని స్పష్టంగా చెప్తాను. ప్రస్తుతం ఉన్న మైండ్ని కొనసాగిస్తూ ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది చెప్తాను. పోలింగ్ ముందు ప్రతి ఒక్క క్యాండిడేట్ మైండ్ని నేను పరిశీలించి దగ్గరుండి వీలైతే ఇంటర్వ్యూ చేసి వాళ్ళ మైండ్లో ఎలాంటి బలమైన థాట్స్ ఉన్నాయి, వీళ్ళకి గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా నేను సుస్పష్టంగా మీకు అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.